నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. చిల్లకూరు పంచాయతీ పరిధిలో వైసీపీ పాలనలో కనీస మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఇక్కడ నెలకొని ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించి ప్రజలకు మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి తెలిపారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల కేంద్రమైన చిల్లకూరు గ్రామంలోని మిక్స్డ్ గిరిజన కాలనీలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చిల్లకూరు పంచాయతీ పరిధిలోని మిక్స్డ్ గిరిజన కాలనీలో ఇంటింటికి వెళ్లి గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ప్రజలు అనేక సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని, వైసీపీ పాలనలో తమ బాగోగులను పట్టించుకున్న నాథుడు లేదని వారు వాపోయినట్లు తెలిపారు. ఈ పంచాయతీ పరిధిలో తెలుగుదేశం పార్టీ పాలనలో చేసిన అభివృద్ధి పనులు తప్ప వైసీపీ పాలనలో చేసినటువంటి అభివృద్ధి పనులు కానరావడం లేదని విమర్శించారు. తాను ఎన్నికల ప్రచారంలో పంచాయతీ ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నింటినీ తన భర్త అయినటువంటి సునీల్ కుమార్ గెలిచిన వెంటనే వాటిని అమలు చేస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ నెల 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న తన భర్త సునీల్ కుమార్ ను మరియు తిరుపతి పార్లమెంటు స్థానానికి బీజేపీ తరపున పోటీ చేస్తున్న వరప్రసాద్ రావులను ఆశీర్వదించి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేడం ఖచ్చితంగా మీకే మేడం, మాది ఇంక వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వలేదు మేడం, అది మీదే మొత్తం మీకే. తమ్ముడు నమస్కారాలు. ఓటు మనకే వేయాలి. మా వద్దునక్క ఒకరు పక్కన తోడు సైకిల్ గుర్తికి ఒకటే పక్క రావాలా సైడ్ 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 చాలమ్మా చాలు చాలు చాలు
చిల్లకూరు పంచాయతీలోని మిక్సిడ్ కాలనీలోనికి ప్రచారాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో మేము పోతున్నప్పుడు ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ వేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు తప్ప ప్రస్తుతం ఎక్కడా కనిపించిన దాఖలాలు అనేటివి లేవు. ప్రతి ఒక్కరూ 5 సంవత్సరాలు ఎంతో కష్టపడి బాధపడేటువంటి పరిస్థితి, చాలా మందికి ఇల్లు పడిపోయేటువంటి పరిస్థితి, లైట్లు లేని పరిస్థితి, బోర్లు ఉన్నాయే కానీ అప్పుడు తెలుగుదేశంలో వేసినటువంటి బోర్లు తప్ప ఇప్పుడు ఆ బోర్డు రిపేర్ చేసినటువంటి పాపాను కూడా పోయినటువంటి వాళ్ళు లేరు. ఇప్పుడు నీళ్ళకి చూస్తే వాళ్ళు దాహార్తి అల్లాడిపోతూ ఉన్నారు. అటువంటి భయంకరమైన స్థితిలో జీవనాన్ని కొనసాగిస్తూ వాళ్ళు మాకు చెప్పడం జరిగింది, అమ్మ మీ గవర్నమెంట్ వస్తే మాకు ఈ పథకం ఇవన్నీ మాకు ఇవ్వాలి, మేము ఖచ్చితంగా మీకు ఓటేస్తామని చెప్పారు. పోయినసారి అంత పెద్ద గాల్లోనే వీళ్ళందరూ మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించారు. ఇప్పుడు కూడా మాకు అదే చెప్తా ఉన్నారు, మేము ఖచ్చితంగా మీకు ఓటేస్తామమ్మా కానీ మాకు ఇవన్నీ చేయండి అని. వాళ్ళు అసలు 5 సంవత్సరాలు గెలిచారే కానీ ఒకసారన్నా వాడికి వచ్చి చూసారో లేదో కూడా తెలియదు వాళ్ళ జీవనం ఎంత దారుణంగా ఉందో అనేది. కనుక మేము ఖచ్చితంగా గెలిస్తే ఖచ్చితంగా వీళ్ళందరికీ సహాయం గవర్నమెంట్ ద్వారా చేస్తామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ చిల్లకూరు పంచాయతీ ఒక 10 రోజుల నుంచి నేను స్టార్ట్ చేస్తుంటే పెద్దలందరూ మాకు ఎంతో సహకరించి మమ్మల్ని ఓపికగా పెద్ద అన్నోళ్ళు రామచంద్ర అన్న కానీ పట్టాపన్న కానీ రామన్న కానీ ఇక్కడుండే పెద్దలందరూ నర్సన్న కానీ ఇక్కడుండే పెద్దలందరూ నాకు పేర్లు అయితే తెలియదు, వాడెంతో ఓపికగా సహనంగా మమ్మల్ని ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి సమాధానాలు చెప్తా మమ్మల్ని ఆశీర్వదించమని కోరుకుంటూ చెప్తూ వస్తున్నారు. అన్న మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ప్రజలందరూ మాకు సహకరించినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మిక్సర్ కాలనీ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయ్యా గవర్నమెంట్ వస్తానే మీకు ఖచ్చితంగా పెద్దలందరి సహకారంతో మీకు అన్ని తెలుస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ వందనాలు. జాగ్రత్త కలుస్తుంది తీసుకోండి గుద్దేది సైకిల్కి ఇంకో ఓటు వచ్చి తీసుకుని చేస్తారు, ఎందుకంటే వాళ్ళు బాధలు పోవాలని. కాబట్టి ఈ బాధలు పోయి మంచి రోజులు రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి సైకిల్ గుర్తుకు గవర్నమెంట్ వస్తే ఇల్లు అని కట్టుకోవచ్చు. సరేనా? కొత్తపట్నం పంచాయతీ పరిధిలో లెదర్ ఇండస్ట్రీ పార్కు తీసుకొచ్చి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని, పంచాయతీ పరిధిలో భూములు కోల్పోయిన వారికి సరైన న్యాయం చేస్తానని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపట్నం పంచాయతీ పరిధిలోని కొత్తపట్నం గోవిందపల్లి పాలెం ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపట్నం గోవిందపల్లి పాలెం తీర ప్రాంత గ్రామాలలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ కొత్తపట్నం పంచాయతీలోని తీర ప్రాంతాలను అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని అన్నారు.
ఐదేళ్ల పాలనలో వైసీపీ పార్టీ చేసిన అభివృద్ధి ఏమైనా ఉన్నదా అని ప్రశ్నించారు. ఎన్డీఏ కూటమి ఎన్నికల మేనిఫెస్టో ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందని ప్రజలకు వివరించారు. ఈ నెల 13వ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు ఎమ్మెల్యే స్థానానికి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న తనను, తిరుపతి పార్లమెంటు స్థానానికి బీజేపీ పార్టీ తరపున పోటీ చేస్తున్న వరప్రసాద్ రావులను గెలిపించాలని, నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి, దశరథ రామరెడ్డి, చెంగల్రావు, బాలకృష్ణ యాదవ్, మురళి, అనూప్, తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నుంచి కూడా మీరు ఎన్నోసార్లు ఇక్కడ మోసపోతున్నారు, భూములు కోల్పోతున్నారు. అలాగే లెదర్ పార్క్ రాకుండా అడ్డు పెట్టారు, నాకు అన్నీ తెలుసు. అయితే మీలో విప్లవం రావాలనే ఉద్దేశంతోనే నేను కూడా గమనంగా ఉన్నా. ఇన్ని రోజులకి ఈ వాయిల్దరు కానీ ఈ ఊరు సంబంధించిన పంచాయతీ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కొద్దిగా మీ అందరికీ కొద్దిగా మేలుస్తున్నారు. యువతలో ఉత్సాహం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఆపేసిన లెదర్ పార్కును తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నిర్మాణం చేయిస్తా, అది వచ్చి మీకు హామీ. ఖచ్చితంగా చెంగల్రావు చెప్పినట్టు లెదర్ పార్కును తీసుకొస్తా, ఇక్కడ ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఉద్యోగ వ్యవస్థ కల్పిస్తా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఎవరైతే మీ భూముల్ని ఎంఆర్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ చేయలేదో ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసినవన్నీ కూడా తీసి దాంట్లో మీరు కూడా ఇంక్లూడ్ చేయిస్తా, ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయిస్తా. అంటే రెండో మాట లేదా, పోయినసారిలాగా ఇక్కడ ఆటలు సాగవు, ఈసారి వేరే విధంగా ఉండే పరిస్థితి. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, వెనకాల మేము అందరం ఉన్నాం. ఎందుకంటే మన దశన్ ఉన్నాడు, దశన్ నాయకత్వం అందరం కూడా పోదాం. ఖచ్చితంగా ఈ పంచాయతీలో జరిగినటువంటి మోసాలు, అన్యాయాలన్నింటినీ కూడా మనం రేపు అవన్నీ జరగకుండా మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ తెలుదారా, రేపు చంద్రబాబు నాయుడు గెలిస్తే అమ్మా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అమ్మా మీ సంవత్సరానికి. ఎన్నమ్మా గమనమైందా వద్దా మీకు కదా ఏమా, మీరు చెయ్యి ఆపితే అట్లీస్ట్ కూడా ఆగిపోతాయి. మీరు ఎక్కి ఎక్కడ తీరవచ్చు, మీ అమ్మగారింటికి పోవచ్చు, మీ అత్తగారింటికి పోవచ్చు, మీ కోళ్ళింటికి పోవచ్చు, మీ కొడుకింటికి పోవచ్చు, మళ్ళీ ఊర్లో దిగేయచ్చు. 5 నిమిషాలు ఖర్చులే. మంచిగా ప్యాకెట్కో బాటలకు డబ్బులు తీసుకోకండి తప్ప మీకు 5 నిమిషాలు లేకుండా ఛార్జీలు లేకుండా శుద్ధంగా తీసుకొచ్చి నెల్లూరు జిల్లా మొత్తం చుట్టూ వచ్చేసాము మీరు. ఏమ్మా తర్వాత తల్లి మన ఇంట్లో అన్ని 15,000 అమ్మా, అర్థమైందమ్మా. ఒకటి చదివితే 15,000, ఇద్దరు చదివితే 30,000, 3 చదివితే 45,000, 4 చదివితే 60,000. కాబట్టి ఏమి కండిషన్స్ ఉన్నావమ్మా. జగన్మోహన్ రెడ్డి చేసిన మోసం అట్టాడే కదమ్మా. ముందు అందరికి ఇస్తా అన్నాడు 15,000, గెలిచిన తర్వాత నేను అట్లా అనలేదు, ఒకరికే అన్నాడు. సరే ఒకరికి ఎంత ఇస్తావా అంటే 15,000 అన్నాడు. ఎంత ఇస్తున్నాడమ్మా? 13,000 ఇస్తున్నాడు. మోసం కదా జగన్మోహన్ రెడ్డి చేసిన మనల్ని, మోసమో కదా. మందు ఎత్తేస్తున్నాడు, ఎత్తాడమ్మా ముందు ఎత్తకపోగా బెడ్ షాపులు ఎక్కువైపోయి రకరకాల షాపులు పెట్టేసి ఇప్పుడు ఆ రోజు 60 రూపాయలు ఉన్నటువంటి మందు ఈరోజు 150, 200 అమ్మా. నిజం అబద్ధమా? ఈ మందు తాగమ్మా 30,000 మంది చనిపోయారమ్మా మన రాష్ట్రంలో. 30 లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారమ్మా. ఇస్తున్నాడా? లేదు. అట్లాగే తల్లారా, ఇంతకుముందు చంద్రాన్ని బీమా వచ్చేది, మనం చనిపోతే ముందు 5,000 రూపాయలు బీమా అయితే వచ్చి మనకి ఇచ్చేది. తర్వాత వచ్చి 15 రోజుల లోపల మీకు 1,95,000 మీ అకౌంట్లో పడింది. యాక్సిడెంట్ అయితే 5 లక్షలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇస్తున్నారమ్మా. రేపు తల్లి చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే అమ్మా ఏమో ఆలోచించండి, మీ అందరికీ 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపల అందరూ కూడా అమ్మా నెలకి 15,000 ఇస్తాడమ్మా. ఎంతమంది ఇంట్లో ఉంటే అన్ని 15,000 ఇస్తాడమ్మా. అట్లాగే తల్లులారా, మీకు 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ తెలుసమ్మా ఎంత ఉందా? 4,000 రూపాయలు ఇస్తాడమ్మా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎస్సీలకి చెప్పండి, న్యాయం చెప్పండి. ఎట్లేసారమ్మా, ఎంత మైనస్ అమ్మా ఇక్కడ, చాలా మైనస్ అమ్మా. ఇప్పుడు చెంగల్రావు చెప్పినట్టు ఈ ఊర్లో సిమెంట్ రోడ్డు వేసిన మగోడేనాడు,
వేసింది నేనే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో, స్తంభాలు వేసింది నేనే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో, లైట్లు వేసింది నేనే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో. అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి నేను పని చేయలేదు. ఆయన లేకపోతే నేను పని చేయలేను. మీరు అటువంటి ఆయన దింపేసి ఈయన ఎక్కించుకుంటారు. ఎవరు? నేను జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తం మోసాలు చేసి అబద్ధాలు చెప్పి ఈరోజు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీకంతా చెప్పేది ఒకటేనమ్మా, మీకు పని చేసే వాళ్ళు కోటేయండి, పని చేయని వాళ్ళు కోటేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా కావచ్చు, నేను కూడా పని చేయలేదు, నాకు కోటేయలే. తర్వాత తల్లి స్థానికతని గుర్తించండి. మీకెవరు అందుబాటులో ఉంటారో వాళ్ళు కోట్లేయండి. ఈరోజు నేను ఎమ్మెల్యే నిలబడుతున్నానమ్మా. మాది గూడూరు, ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా. ఏమే చంద్రబాబు నాయుడు గారమ్మా ఆ 2 లక్షలు ఉన్న అమ్మా చంద్రన బీమాని 5 లక్షలు ఇచ్చేశాడమ్మా. మామూలుగా చనిపోతే 5 లక్షలు ఇస్తాడమ్మా చంద్రబాబు నాయుడు గారు. యాక్షన్లో చనిపోతే మగవాడు లేడు, ఒక చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి దయచేసి అందరూ కూడా ఆలోచించండి. సైకిల్ గుర్తు కోటేయండి. ఇంకోటి ఎంపీకి కమలం గుర్తు కోటేయండి అమ్మా. నాకు సైకిల్ గుర్తు, ఎంపీకి ఏం గుర్తమ్మా? కమలం. ప్రతి ఓటు సైకిల్ మీద పడిన ప్రతి ఓటు కమలం గుర్తు మీద వేయాల. అర్థమవుతుందా? నేను మీ ఇంట్లో ఉన్నమ్మా, గూడులో పుట్టవాడిని, స్థానికుడిని. అవతల ఎవడో ఓటు తెలియదు తల్లి. అమ్మా సైకిల్ గుర్తల్లి, సైకిల్ సైకిల్ చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను తెల్లారా. నమస్తే. గూడూరు పట్టణంలో స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని, ఈ క్రమంలో వేసవి కాలంలో పట్టణ పరిధిలో పలు ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి అన్నారు. గూడూరు పరిధిలోని 2వ పట్టణ తిలక్ నగర్ ప్రాంతంలో మదర్ డ్రీమ్ ఫౌండేషన్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పోస్తారా వాటర్ అందరికి? ఇల్లు పోస్తారా వచ్చిన సారీ. ముందుకురా బయట రెండవ పట్టణ పది గూడూరు 2వ పట్టణ పరిధిలో ఈరోజు సిరామిక్ కాలేజీ వద్ద మదర్ డ్రీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యం కోఆర్డినేటర్ శశి గారు, కిషోర్ అండ్ నరసారెడ్డి, కొండ సౌజన్య గారి సౌజన్యంతో చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఈ వృద్ధం సెన్సాయ్ అండ్ పవనమ్మ గారి జ్ఞాపకార్థం వారి ఈరోజు ప్రజలకి ఈ సమ్మర్లో మజ్జిగ కానీ వాటర్ కానీ ఫెసిలిటీ కల్పించినందుకు, ఎందుకంటే ఇది రూరల్ ఏరియా రూట్ కాబట్టి ఇస్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ సోషల్ పబ్లిక్. ఎందుకంటే ఆ పర్పస్ వీళ్ళు ప్రజలకు ఎంతో సౌకర్యార్థం, ఎంతమంది ఇంత మంచి సర్వేంద్రం అరేంజ్ చేయడం కూడా మంచి సౌకర్యం. ఈ ట్రస్ట్ ద్వారా కూడా ప్రజలకు ఎన్నో సేవ కార్యక్రమాలు అందిస్తున్నట్టు వాళ్ళు తెలియపరిచినారు. వీరందరూ కూడా మా అందరి తరఫున కూడా పోలీసు డిపార్ట్మెంట్ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ సొసైటీలో ప్రతి ఒక్కరు కూడా ఉండాలని. ఎందుకంటే నాట్ ఓన్లీ ఫర్ దిస్ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ, హెల్త్ పర్పస్ కానీ, సొసైటీలో టీచర్ మంచి స్కూల్ని ఏ విధంగా మనం బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో కానీ, పిల్లలకి మనం ఏ విధంగా సహకరించాలా, సొసైటీకి ఏ విధంగా సహకరించాలనే దాంట్లో కూడా ప్రజలందరూ పాత్ర కూడా ఉంటే ఇంకా సొసైటీ బాగుపడుతుంది. మరి ఈ విధంగా ఈరోజు చలివేంద్రం పెట్టడం కూడా సూపరిణామని తెలియపరుస్తున్నాను. గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు సదుపాయాలు కల్పించేందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ శాఖ సిద్ధంగా ఉంటుందని లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ శాఖ సీనియర్ సభ్యుడు
వైవిరావు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ శాఖ ఆధ్వర్యంలో సభ్యులు 10 సీలింగ్ ఫ్యాన్లను అందజేశారు. గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు సరిపడా సీలింగ్ ఫ్యాన్లు లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతుండటంతో ఆసుపత్రి అధికారులు స్వచ్ఛందంగా సంస్థలతో మాట్లాడడంతో లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ శాఖ ముందుకొచ్చి 10 సీలింగ్ ఫ్యాన్లను ఆసుపత్రి అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ శాఖ సీనియర్ సభ్యులు వైవిరావు మాట్లాడుతూ ఆసుపత్రి అధికారులు తమ దృష్టికి తీసుకొచ్చిన వసతులను రోగులకు కల్పించేందుకు తాము పాటుపడతామని పేర్కొన్నారు. అందుకు సభ్యులు మరియు దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు, ఆసుపత్రి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ మరియు టౌన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక సీలింగ్ ఫ్యాన్లో ఒక 10 ఇవ్వడం జరిగింది. దీనికి దాతలుగా వ్యవహరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కావాలనేసి సూపరింటెండెంట్ గారు అయితేనేమి, మా రాజా డాక్టర్ గారు అయితేనేమి తెలియజేయడం, దాన్ని వెంటనే మన సాయి గారు ఫాలోఅప్ చేయబట్టే జరిగిందని నేను అంటున్నాను. ఎందుకంటే చాలామంది అడుగుతుంటారు, కానీ అడిగిన తర్వాత దాన్ని వదిలేస్తారు. అలా కాకుండా డాక్టర్ గారు వాళ్ళ మనిషి ద్వారా ప్రతిరోజు గుర్తు చేయడం వల్ల ఈ యొక్క కార్యక్రమం ఇంత తొందరగా జరగడానికి అవకాశం కలిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం మా యొక్క టీం, మరియు మా ఎస్ఎల్ఎన్ స్వామి గారు అయితేనేమి, గోపి రెడ్డి గారు అయితేనేమి, మనోజ్ గారు, ఈ టీము చాలా మంచి కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఆయన ప్రెసిడెంట్గా ఉన్న టైంలో జోన్ చైర్మన్గా గురునాథం గారు రావడం, అదేవిధంగా మా క్లబ్ నుంచి మాకొక వైస్ గవర్నర్ అవకాశాన్ని కూడా కల్పించడం అనేది నిజంగా ఎస్ఎల్ఎన్ స్వామికి మా ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి అవార్డ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మా టీంను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మేరెగ మురళీధర్ నివాసంలో పట్టణ పరిధిలోని 28వ వార్డుకు చెందిన సుమారు 40 మంది వైసీపీలో చేరారు. మురళీధర్ వైసీపీలో చేరిన వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పార్టీలో చేరిన వారికి సంక్షిప్త స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి ఓట్లు ఇస్తారు. ఎమ్మెల్యే అభ్యర్థి మేరీ మురళి గారు, ఎంపీ అభ్యర్థి గురుమూర్తి గారు గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటానని ముందుకు వచ్చినందుకు హృదయపూర్వకంగా స్వాగతం చెప్తున్నాను. ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల్ని హక్కును చేర్చుకొని ముందుకెళ్తున్నారు, ఆయన అదే ఆలోచనలో మేమంతా ఆయన అనుచరులము. ఆయన ఆలోచనలను మేము కూడా ఎవరైతే నమ్మి మన పార్టీలోకి వస్తున్నారో వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ, మరి మిమ్మల్ని చేర్పించినటువంటి ముఖ్య నాయకులు కూడా మాటిస్తున్నాం, వాళ్ళు కూడా చాలా వరకు మర్యాదపూర్వకంగా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకెళ్తాం. చాలా సంతోషం. ఎలక్షన్ టైంలో మీరంతా ముందుకు రావడం అనేది చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం తీసుకుని మంచి నిర్ణయం తీసుకున్నారు. అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. నమస్కారం. 5 ఏళ్ల వైకాపా పాలనతో ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారని, పిల్లల భవిష్యత్తు కోసం అనుభవం ఉన్న చంద్రబాబును సీఎంగా చేసుకునేందుకు తన తండ్రి
కురుగుండ్ల రామకృష్ణను వెంకటగిరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకోవాలని ఎమ్మెల్యే అభ్యర్థి కుమార్తె కురుగుండ్ల లక్ష్మీ సాయిప్రియ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సైదాపురం మండలంలోని కట్టుబడిపల్లి, దేవర, వేమూరు, కలిచేరు గ్రామాల్లో ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ తో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో వెంకటగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి రామకృష్ణ కుమార్తె కురుగుండ్ల లక్ష్మీ సాయిప్రియ మాట్లాడుతూ తన తండ్రి రామకృష్ణను గెలిపిస్తే గ్రామాల్లో మౌలిక వసతులు, నియోజకవర్గంలో పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కళాశాలను తెస్తారని, యువతకు పరిశ్రమలతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏను ఒప్పించి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటుకు తన వంతు కృషి చేశారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కలిపి జూలైలో 7,000గా ఇస్తారండి. 50 ఏళ్ల వయసు నుండి అందరికీ ఇస్తారు. ఇప్పుడు మాత్రం మనము సచివాలయంకి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. ఈ ఒక్క నెల మేము ఆల్రెడీ గవర్నమెంట్ కి చెప్పున్నాము ఇంటికే పంపిమని, కానీ ఈ నెల ఎలా చేస్తారో తెలీదు, కానీ ఖచ్చితంగా చేస్తారు. మీరందరూ ఈ 5 సంవత్సరాలు మనకి ఒక్కసారి ఛాన్స్ ఇమ్మని వచ్చారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ 5 సంవత్సరాలు ఏమైనా అభివృద్ధి జరిగిందా? పిల్లలు చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు లేవు, ఎన్ఆర్జీఎస్ లేదు, ఎన్ఆర్జీఎస్ డబ్బులు తీసేసుకున్నారు కానీ పనులు కల్పిలేదు పేద ప్రజలకి, రైతన్నలకి భరోసా లేదు, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ తీసేశారు, మన ఆడవాళ్ళకి రక్షణ లేదు. అలాంటి ప్రభుత్వం మనకి అవసరమా? ఒకసారి ఆలోచించండి. మన భవిష్యత్తు బాగుపడాలా లేకపోతే ఉత్తిగా డబ్బులు ఇస్తుంటే? భవిష్యత్తు గురించి ఆలోచించి మీరు ఓటేయండి. 2 ఇక్కడ ఉంటాయి. ఎంపీ గారిది కమలం గుర్తు, ఫస్ట్ ఎంపీ గారు ఓటు వస్తుంది, కమలం గుర్తు పైన ఓటేయండి. రెండోది ఎమ్మెల్యేకి సైకిల్ గుర్తు, నాన్నగారి పేరు మొదట్లోనే వస్తుంది. మీరందరూ సైకిల్ గుర్తు పైన కూడా ఓటేసి గెలిపిస్తే మనకి ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయండి. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కృష్ణారెడ్డిపల్లికి ఉత్తరం దిక్కున ఎత్తైన కొండపై వైకుంఠపురంలో మహావిష్ణు స్వామివారు సద్గురు తాతయ్య స్వామివారి ఆశ్రమంలో గత నెల 28 నుంచి మొదలై మే నెల 5వ తేదీ వరకు అత్యంత వైభవంగా సప్తాహనిక వార్షిక బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి. ఈ ఉత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం పంచారాత్ర ఆగమ పండితులు గొడవర్తి అనంత దీక్షిత్ స్వామి శిష్య బృందంచే కలశారాధన, శాంతి హోమాలు, పూజలు, మంగళ మేళాలు, కేరళ డప్పు వాయిద్యాలు, పండరి భజన కోలాటాలతో సాగుతున్నాయి. బుధవారం ఉదయం మోహిని ఉత్సవం, రాత్రి గరుడ వాహనంపై స్వామివారు గుడి చుట్టూ ఊరేగారు. ఉభయదాతలుగా మాగుంట పట్టాభిరామిరెడ్డి, శ్రీమతి జయప్రదమ్మ, నెల్లూరు వసుతమ్మ, కృష్ణారెడ్డిపల్లి బెల్లం బంగిరామ, శ్రీమతి లక్ష్మీ ప్రసన్న, కఠారు వంశకృష్ణ, శ్రీమతి లక్ష్మీ ప్రమీల ఉభయకర్తలుగా వ్యవహరించారు. అభివృద్ధిరస్తు.
భక్తాదులందరికీ కూడా ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.